ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం. ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? ఇంకెందుకు ఆలస్యం? మన కలలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం. ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్, అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఆసక్తి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి. ఘనంగా సుందరయ్యపేటలో శ్రీ బంగారమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. వివరాలు చూసుకుంటే, మండలంలోని చీడివలస పంచాయతీ పరిధిలోని సుందరయ్యపేటలో గ్రామ దేవత శ్రీ బంగారమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు లెంక వరహాలరావు తదితర ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగింది. గ్రామ పురోహితులు కొల్లూరు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి వినాయక పుణ్యాహవచనము, పంచగవ్య ప్రసన, యాగశాల ప్రవేశం, మండపారాధన, ఉదయం 8:25 శిఖర ప్రతిష్ఠ, యంత్ర ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, వేదం, ఆశీర్వచనం అనంతరం అమ్మవారి దర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొడబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, రాష్ట్ర ఐఆర్క కార్పొరేషన్ చైర్మన్ ఆవాల రాజేశ్వరి, రాష్ట్ర కొప్పలవేలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, పిఎస్సిఎస్ చైర్మన్ గొర్రపల్లి శివ, కొత్తవలస పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు ఒబ్బిన నాయుడు, జేసీఎస్ మండల ఇన్ఛార్జ్ బొంతల వెంకట్రావు, వైసీపీ నాయకులు మేలాస్ రప్పారావు, కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, నరపాం సర్పంచ్ గేదెల త్రినాథమూర్తి, తుమ్కాపల్లి సర్పంచ్ విరోధి కొండలరావు, వైస్ ఎంపీపీ కర్రి శ్రీను, వైఎస్ఆర్సీపీ నాయకులు పెనగంటి చల్లయ్య, చిన్నిపాలెం సర్పంచ్ రంగుడు పవన్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీ బంగారమ్మ తల్లి నూతన కోలాట బృందంచే కోలాటాలు, లక్ష్మీ గణపతి ఆలయం వారిచే లలిత విష్ణు పారాయణం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వరహాలరావు మీడియాతో మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, ప్రజలు ఐకమత్యంతో దాదాపు 200 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ బంగారమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణం సుమారు 40 లక్షల వ్యయంతో చేపట్టామన్నారు. మధ్యాహ్నం సుమారు 3000 మందికి భారీ అన్న సమారాధన చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.